వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లాలోని గార్ల మండలంలోని కృష్ణపురం గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో అంటే ఈ గార్ల మండలంలోనే ఈ అమ్మాయి వచ్చేసి గతంలో ఈ అమ్మాయికి పెళ్లి కాగా ఆ అబ్బాయి ఆ అమ్మాయిని తీసుకుపోవట్లేదని చెప్పేసి, నా భర్త నన్ను తీసుకుపోవట్లేదని చెప్పేసి స్టేషన్ ఎదుట రోడ్డు మీద బైఠాయించేసి చిన్నపాటి ధర్నా చేయడం జరిగింది. అసలు వాస్తవం ఏంటిది, అసలు ఎందుకు ధర్నా చేయాల్సి వచ్చింది, మరి పెళ్లి అయిన తర్వాత భర్తని తీసుకోపోవట్లేదు, అసలు ఎవరిది ప్రాబ్లం అనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అమ్మాయి ఉన్నారు, ఆ అమ్మాయి గురించి తెలుసుకుందాము. మీ పేరేం పేరమ్మా? ముఖ్య సంగీత. సంగీత, నీ వయసు ఎంత? 18. ఇప్పుడు 18. ఏం జరిగింది అసలు? ఎందుకు నిన్న రోడ్డు మీద ఉండి బైఠాయించేసి మీరు ఎందుకు రాస్తారు ఒకలాగా ఎందుకు చేయాల్సి వచ్చింది? మా ఇంటి పక్కన ఒక అబ్బాయి శ్రీకాంత్ పేరు, ఆయన నేను ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. లవ్ చేసి పెళ్లి చేసుకుని 2 నెలలు ఉన్నాం. కాపురం సాగింది ఇద్దరిది. అయితే 7 నెలలు కలిసి ఉన్నాం. ఇప్పుడు మా ఇంటికాడ మా నాన్న చుట్టాలకి పిలిచిండు, ఇద్దరం వచ్చినాం. అయితే సంగీత నేను ఇక్కడికే వెళ్ళి వస్తా, నువ్వు ఇక్కడ ఉండు ఇంటికాడ అని చెప్పేసి వెళ్ళిపోయిండు. అప్పటి నుంచి ఫోన్ లేదు, ఏం లేదు. గాల పోలీస్ స్టేషన్ కి పెడుతున్నాను నా కేసు. 2 సంవత్సరాలు పెడుతున్నా. నాకు అసలు ఏం చేయట్లేదు, న్యాయం జరగట్లేదు గాళ్లలో. అంటే ఇప్పుడు నిన్నటి రోజు బైఠాయించడమే కాకుండా గతంలో కూడా నువ్వు స్టేషన్ లో కేసు పెట్టావు. పెట్టినా సార్. అప్పుడు ఏమని పెట్టావు? అప్పుడు నా భర్త నన్ను తీసుకుపోవట్లేదు, నన్ను ఎందుకు అట్లా మోసం చేసిండు, నా భర్తను పిలిపించండి అడగండి అని ఎన్నిసార్లు పెడితేనా. అయితే అసలు నువ్వు మైనర్ అమ్మాయి, నీ కేసు చల్లదు అని పోలీసు వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇప్పుడు నీ వయసు అనేది 18 సంవత్సరాలు, అంటే 2 సంవత్సరాల క్రితం మీరు మైనర్ గా ఉన్నప్పుడు నీకు పెళ్లి అయిపోయింది. మరి ఆ టైంలోనే మీ భర్త మీద కేసు పెట్టావా? పెట్టినా సార్. మరి పెడితే వాళ్ళు ఏమన్నారు? మైనర్ అమ్మాయిని నీ కేసు చల్లదు అని చెప్తున్నారు. ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు కదా. అయితే ఈ అమ్మాయి మైనర్ గా ఉన్నప్పుడే అతను ఎవరైతే అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయి ఏమని పెళ్లి చేసుకుని బయటికి తీసుకువెళ్ళేసి కాపురం కూడా చేశాడు 8 నెలల తర్వాత. ఆ టైంలో కూడా కాపురం చేసే క్రమంలో చిన్న చిన్న గొడవలు కానీ ఈ అమ్మాయిని దగ్గర తీసుకోకపోవడం కారణంతో ఆ అబ్బాయి తన ఇంట్లో ఉండడం, ఈ అమ్మాయిని ఇంటికి పంపించడం జరిగింది. ఆ టైంలో ఈ అమ్మాయి నన్ను ఎందుకు తీసుకోపోవట్లేదు అని చెప్పేసి అడగగా అక్కడ పోయేసరికి అక్కడ ఉన్నటువంటి స్టేషన్ లో ఆయన మైనర్ గా ఉన్నప్పుడే కేసు పెట్టడం జరిగింది, అంటే పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పిటిషన్ చక్రంలో నువ్వు మైనర్ కదమ్మా అని చెప్పేసి పిటిషన్ తీసుకోలేదు. వాస్తవంగా చెప్పాలంటే మైనర్ గా ఇలాంటి జరిగినప్పుడు ఇలాంటి వాళ్ళ మీద పోక్సో యాక్ట్ అనేది అప్పుడే చేస్తే ఈ కేసు అనేది బలిష్టంగా ఉండేది. ప్రస్తుతం మరి నిన్నటి రోజు ఎందుకు ధర్నా చేసింది, మరి తర్వాత కాపురం చేసింది, కాపురం చేసిన తర్వాత వాళ్ళు డోర్ నక్కల్లో ఉన్నారు, మళ్ళీ ఎందుకు ఏమైంది గొడవలు, వీటి గురించి కూడా తెలుసుకుందాం. మరి మీరు ఒక 8 నెలలుగా మీరు కాపురం చేశారు, 2 సంవత్సరాలు కలిసి ఉన్నారు. ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఏమైంది? నిన్న కేసు పెట్టి ఇప్పుడు పెద్ద మనుషులు కూర్చోబెట్టారు, అమ్మాయిని తీసుకుపోండి అన్నారు. అయితే నాకు వద్దు అమ్మాయి, నేను డబ్బులు ఇస్తా, ఎంతో అంత తీసుకోండి 2 లక్షలు, నాకు అమ్మాయి అయితే వద్దు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఈ పెళ్లి జరిగేటప్పుడు మీకు పెద్ద మనుషులు ఉన్నారు, అప్పుడు మీరు బయటికి వెళ్ళి చేసుకున్న వాళ్ళ బాబాయ్ వాళ్ళు నాయనమ్మ వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఏమన్నారు వాళ్ళు? అంటే తీసుకుపోతాం, మా అమ్మాయిని తీసుకెళ్తాము, మా ఇంట్లో ఉంచుకుంటాము, కాపురం చేస్తా అని చెప్పేసి మీ భర్త గారు అన్నారు సార్. మరి ఏమైంది మధ్యలో, ఏమైంది మీ ఇద్దరికి? ఏం కాలే, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరు నేర్పిస్తున్నారు అబ్బాయిని, అమ్మాయిని వదిలేసి వచ్చేయి, నీకు వేరే పెళ్లి చేపిస్తా అని వాళ్ళ అమ్మ నాన్న నేర్పిస్తున్నారు, వాళ్ళ అన్నయ్య వాళ్ళు. ఓకే, ఇక్కడ మనతో పాటు తండ్రి కూడా ఉన్నారు, ఈ అమ్మాయి తండ్రితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మీ పేరేం పేరండి? సార్ నా పేరు భాస్కర్. ఏం జరిగింది సార్? నా అమ్మాయిని తీసుకెళ్ళి ఇప్పుడు 3వ సంవత్సరం ఇది. ఈ 3 సంవత్సరాల్లో అతను తీసుకెళ్ళి, అంటే నేను ఇంటికాడ ఉన్నాను, నేను లారీ డ్రైవర్గా చేస్తా ఉండగా నేను విజయవాడలోనే ఉన్నాను. ఈ అమ్మాయిని అతను తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మీ అమ్మాయి పొలాంతో వెళ్ళిపోయింది ఏదని చెప్పి అన్నారు. సరే వెళ్ళింది, నేను చేసేది ఏం లేదు. వెళ్ళిందా? అసలు కానీ నేను ఇంటికాడే వాళ్ళని అసలు పలకరియటం కానీ ఫోన్లు చేయటం కానీ అలాంటి ఏం చేయలేదు. చేయకపోగా ఇక తర్వాత వీళ్ళ కాపురం 8 నెలలు సాగుతూ ఉండగా వాళ్ళ అమ్మ నాన్నలు వాళ్ళు కూడా వాళ్ళు కూడా డోర్నాకలు కలవటం, వాళ్ళని మాట్లాడటం వాళ్ళు జరుగుతూ ఉన్నది. ఇంకా తర్వాత నేను 8 నెలల తర్వాత నేను విజయవాడ నుంచి డ్యూటీ దిగి ఇంటికి వస్తూ ఉండగా డోర్నాకలో నేను ట్రైన్ దిగంగానే వీళ్ళిద్దరు కనబడ్డారు. మా అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కనబడ్డారు. కనబడిన తర్వాత నేనేం చేశానంటే, ఇంకా అమ్మ ఇక జరిగింది ఇంటికి రండి,
అరే పండగ ఉన్నది అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ పండగ రోజు తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఒక రోజు ఉన్నారు. ఉన్న తెల్లారి బయటికి వెళ్ళి వస్తానని చెప్పి, ఇక్కడే కదా వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడే కదా, బయటికి వెళ్ళి వస్తానని చెప్పి అంటాం. వెళ్ళటం మళ్ళీ నాకు కనబడటం జరగలేదు. అంటే అప్పుడు ఈమె మైనర్ గా ఉన్నప్పుడు అప్పుడు బయటికి వెళ్ళారు, పెళ్లి చేసుకున్నారు, తర్వాత 8 నెలలు కాపురం చేశారు. ఇప్పుడు ఏమైంది? ఎందుకు నిన్న మరి మీరు ఆ రోడ్డు మీద మీ ఇద్దరు తండ్రి కూతుర్లు కలిసి రోడ్డు మీద కూర్చొని బైఠాయించి అలా ధర్నా ఎందుకు చేశారు? అంటే ఆ రోజు నుంచి అతను వెళ్ళిపోవడం జరిగిన కాడ నుంచి మేము ఎందుకు వెళ్ళిపోయిండు, ఎక్కడున్నాడు, మేము ఫోన్ చేస్తే అందుబాటులో లేదు, ఆ ఫోన్ అసలు స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఏందని చెప్పి మేము చాలా సార్లు చేసినా దొరకకపోతే మేము పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు ఉన్నాడు, దొరికాడు అబ్బాయి? దొరికి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉన్నాడు. అప్పుడు మేము 4-5 సార్లు కూడా మేము గార్ల పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టడం జరిగిన కాడ నుంచి కూడా వాళ్ళు మా మీద మేము ఇచ్చిన కేసు కూడా మాకు రిటర్న్ కూడా గతంలో ఇచ్చిన ఉన్న వెంకన్న ఎస్ఐ గారు కూడా మాకు తిరిగి ఇవ్వలేదు. ఇప్పుడు ఉన్న ఎస్ఐ గారు కూడా మాకు ఇవ్వలేదు. నిన్న ఏం చేసిందంటే మేము ధర్నా చేసినాం కాబట్టి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయిపోద్ది, ఎఫ్ఐఆర్ కాపీ తీసుకెళ్ళండి అని చెప్పి మాత్రం మాకు. మా తండ్రి వాళ్ళ స్టేషన్కి వెళ్ళేసి, అంటే వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి స్టేషన్కి వెళ్ళేసి అక్కడ చెప్పుకోవడం జరిగింది. కానీ ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి పోలీసు శాఖకు సంబంధించినటువంటి ఎస్ఐ కానీ అక్కడ ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ కానీ కేసును తీసుకోలేదు. ఈ అమ్మాయి అంటే మైనర్ కాబట్టి మీరు పోక్సో మైనర్ కాబట్టి ఇచ్చేయలేదు అని చెప్పేసి వీళ్ళకి ఏదో మాటలు చెప్పేసి వీళ్ళని పంపించడం జరిగేది. అయితే ఇది జరిగి ఒక 3 సంవత్సరాలు అవుతుంది. ఆ 3 సంవత్సరాల నుంచి ఈ మధ్యలో పదే స్టేషన్కి వెళ్ళడం ప్లస్ ఆ అబ్బాయి తీసుకుపోవడం లేకపోవడం కారణంగా ఈ నిన్నటి రోజు ఈ తండ్రి ఉన్న కూతుళ్ళు నా కేసుని ఎందుకు తీసుకోవట్లేదు, మేము పిటిషన్ అయితే ఎందుకు మీరు తీసుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళు తీసుకోలేకపోతున్నారని చెప్పేసి వీళ్ళు తీసుకోవాలని చెప్పేసి వీళ్ళు అక్కడ ఉన్నటువంటి రోడ్డు మీద బైఠాయించేసి మా పిటిషన్ మీరు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి మాకు తగిన న్యాయం జరిపించాలని చెప్పేసి నేను కేసు వేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఏదైతే నిన్నటి స్టేషన్కి వెళ్ళిన తర్వాత వీళ్ళు ధర్నా చేసిన తర్వాత ఈ పిటిషన్ తీసుకొని వీళ్ళకి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వడం జరిగింది. ఇది ఎఫ్ఐఆర్ కాపీ. ఈ ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేసి ఉంటారు, తీసుకోవచ్చు. ఈ కంప్లైంట్ లో అసలు ఏం రాసిచ్చారు, ఎలాంటి విషయాలు రాసిచ్చారు అనే విషయాల గురించి కూడా మనం మాట్లాడదాము. మరి మీరు నిన్న పిటిషన్ ఇచ్చినప్పుడు మీరు ఏమని రాసిచ్చారు? మీరు అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కి, ఎస్ఐ గారికి కానీ సిఐ గారికి కానీ ఏమని రాసిచ్చారు? సార్ మేము రాసిచ్చే దానికి కూడా ఎస్ఐ గారి దగ్గర ఉండి ఆయన వేరే రకంగా అతను రాపిచ్చాడు. మేము బయట రాపిస్తాం అని చెప్పేసి మేము ఆయనకి పదే అడిగితే మేము బయట వద్దబ్బా సాహెబ్ గారిని ఏది అతను బయట కాగితాలు రాసే అతను వస్తాడు, అతనితో రాపియండి అని చెప్పేసి వాళ్ళ ద్వారానే రాపిచ్చిర్రు. ఆ రాపిచ్చిన దాన్ని కూడా మాకు చదివి కూడా వినిపించలేదు సార్. అంటే మీరు ఏమి రాయాలనుకున్నారు, వాళ్ళు ఏం రాశారు? మేము రాయాలనుకున్నది ఏంటంటే మా అమ్మాయికి న్యాయం చేయాలి. ఏ విధమైన న్యాయం అంటే మైనర్ ఉన్న అమ్మాయిని తీసుకెళ్లి 8 నెలలు కాపురం చేసిన తర్వాత కూడా వదిలేసిన తర్వాత కూడా మీకు 5 సార్లు మేము పిటిషన్ రాసి ఇచ్చినా కూడా మాకు రిటర్న్ గా మీరు ఇవ్వలేదు, మాకు న్యాయం చేయలేదు. అది ఒక పాయింట్. రెండోది ఏంటంటే ఆ అబ్బాయి ఇప్పుడు మొన్న మాకు ఊర్లో పెద్ద మనుషుల్లో కూర్చోబెట్టి వాళ్ళు అడిగితే అబ్బాయి నేను చేసుకోను, నాకు సంబంధం లేదు అని చెప్పేసి అతను అంటాడు. అన్నంగా మా పెద్ద మనిషి అనే మా గంగావతి లక్ష్మణ్ అని మా ఊరు పెద్ద మనిషి అతను అన్నాడు కదా, అట్లా ఆ రకంగా నువ్వు తీసుకెళ్లి అమ్మాయిని వదిలేస్తానంటే అది కుదరదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిన తర్వాత కూడా మమ్మల్ని మళ్ళీ ఏం చేశారంటే అబ్బాయి మళ్ళీ పెళ్లి చేద్దాం, పెద్ద మనిషిగా నేను ఉంటాను, వెళ్ళండి మీరు మరి కూడా మన వెంకటేశ్వర గుడికి వెళ్ళండి, వెళ్ళిన తర్వాత మన పెద్ద మనిషి సమక్షంలో మళ్ళీ పెళ్లి చేసేద్దాం, ఎస్ఐ గారు వాళ్ళని కూడా పిలిపిస్తాను, పెళ్లి చేసేద్దాం అన్నారు. మంచి విషయం కదా పెళ్లి చేయడం. అయితే సరే ఓకే సార్ అని చెప్పేసి నేను కూడా అదే మాట ఒప్పుకొని వెళ్ళడం జరిగిన తర్వాత మళ్ళీ మాకు ఏం చెప్పారంటే పెద్ద మనిషి గారు లేరు, తర్వాత మీరు ఒక కాగితం మాకు రాసి ఇవ్వాలి. ఏమని రాసి ఇవ్వాలి అంటే ఆ అబ్బాయితోనే సంతకం పెట్టిస్తాం కానీ తల్లిదండ్రులకు ఎట్టి సంబంధం లేదు, రేపు ఆ అమ్మాయిని ఏం చేసుకున్నా ఎక్కడన్నా వదిలేసినా మాకు సంబంధం లేదు, మా మీద ఉన్న కేసు తీపిచ్చేయి అని నువ్వు రాసిస్తే మేము ఆ అబ్బాయితో తాళి కట్టిస్తాం. అంటే ఏదైతే మీరు కేసు వేసారో ఈ కేసు వాపస్ తీసుకుంటే అమ్మాయిని తీసుకుపోతా అంటున్నాడు. తీసుకుపోతామే కాకుండా మా మీద రేపు ఆ అమ్మాయిని తీసుకెళ్లిన తర్వాత ఆడు ఏం చేసుకున్నా మాతో సంబంధం లేదు, ఆ అబ్బాయికి ఆ అమ్మాయికి నేను మళ్ళీ ఈ అమ్మ నా కూతుర్ని ఏం జరిగింది అనే సంగతి వాళ్ళని నేను అడగకూడదు. అలా రాపిస్తే
అలా రాపిస్తేనే అమ్మాయిని తీసుకోపోతాం. తీసుకుపోతాం. వాస్తవంగా అసలు అమ్మాయి ఏం కావాలనుకుంటుంది, అసలు అమ్మాయి ఏముంటుంది, అమ్మాయి మాటల్లో తెలుసుకుందాం. మళ్ళీ తనని అడుగుదాము. మరి నేను కేసు పెట్టిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, మీ భర్త ఎవరైతే మీరు పెళ్లి చేసుకున్నారో అతని నుంచి మీరు ఏం కావాలనుకున్నారు, మీ అత్తమ్మతో మాట్లాడే ప్రయత్నం చేశారా, మీ భర్తతో మాట్లాడే ప్రయత్నం చేశారా, అతను ఏమంటున్నాడు, వాళ్ళు ఏమంటున్నారు, మీ ఊరి పెద్ద మనుషులు ఏమంటున్నారు? అతనైతే వద్దు, నాకు నీకు డబ్బులు ఇస్తా తీసుకోపో అని చెప్తున్నాడు. నాకు డబ్బులు వద్దు, ఆయనే కావాలి, ఆయన పెళ్లి చేసుకుంటా అని ఆయనతో మాట్లాడితే ఆయన మాట్లాడావా? మాట్లాడితే అయితే ఏమంటున్నాడు? నాకు వద్దు సంగీత పెళ్లి, నీకెంతో అంత కట్టిస్తా, తీసుకపో డబ్బులు, 2 లక్షలు 3 లక్షలు ఇస్తా, వేరే పెళ్లి చేసుకో అట్లా చెప్తున్నాడు. మరి నువ్వు అడగలేదా అప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? మరి నన్ను అయితే తెలిసి తెలియకుండా చేసుకున్నా. ఇప్పుడు నాకు వద్దు, నువ్వు వేరే పెళ్లి చేసుకో, నేను చేపిస్తా, నిన్ను 2 లక్షలు తీసుకోపో అట్లా చెప్తున్నాడు. మరి నువ్వేం కావాలనుకుంటున్నావు? నాకు డబ్బులు వద్దు సార్, అతనితోనే కావాలి మరి జీవితం. మీ పెద్ద మనుషులకు చెప్పుకున్నావా, నాకు డబ్బులు ఏమొద్దు, నేను అతనే కావాలి, నాకు అదే సంవత్సరం ఆయన పెళ్లి చేసుకున్నాను, నాకు మరి అతని కాపురాన్ని పంపించండి. మీ పెద్ద మనుషులు ఏమంటున్నారు? మరి వాళ్ళు కూడా వాళ్ళ సపోర్టే, ఇప్పుడు వాళ్ళ సపోర్టే. 2 లక్షలు తీసుకో, ఎందుకు పెళ్లి అట్లా చెప్తున్నారు వాళ్ళు కూడా. అంటే పెద్ద మనుషులు కూడా మీరు పైసలు తీసుకొని మీరు సపోర్ట్ ఉండండి, అతను వేరే పెళ్లి చేసుకుంటాడు, మీరు వేరే పెళ్లి చేసుకోండి, నీ జీవితం నువ్వు చూసుకోమ్మా అని చెప్పి చెప్తున్నారు. మీరు ఇక్కడ విన్నారు కదా, ఇక్కడైతే ఉన్నటువంటి పెద్ద మనుషులను చూస్తే కొంచెం నవ్వు వస్తుంది. వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఈ బంధాన్ని కలపాలి, కానీ ఇక్కడ ఉన్న ఈ అమ్మాయిని, అంటే కులాలు వేరు కావచ్చు కానీ వీళ్ళు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు, పెళ్లి చేసుకుని 8 నెలలు కాపురం కూడా ఉన్నారు. వీళ్ళని కలపకుండా నీ దారిన చూసుకో, అతను పైసలు కట్టిస్తాడు. అంటే ఈ అమ్మాయికి వాళ్ళు ఫిక్స్ చేసిన అమౌంట్ 2 లక్షల రూపాయలు. ఈ అమ్మాయి అంటే ఇన్ని సంవత్సరాలుగా ఈమె జీవితాన్ని వీళ్ళు చూడట్లేదు, ఈమె ఖరాబ్ అయిన జీవితం చూడట్లేదు. ఇప్పుడు తనని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఇప్పుడు మీరు ఆ 2 లక్షల రూపాయలు మళ్ళీ ఇంకో రెండో పెళ్లి కదా కట్నంగా ఉంచుకోండి, నువ్వు తీసుకో, నేను వేరే పెళ్లి చేసుకుంటా, నువ్వు వేరే పెళ్లి చేసుకుంటా. మళ్ళీ అతను ఎవరైతే భర్త ఉన్నాడో అతను ఏమంటాడంటే నీకు పెళ్లి సంబంధం కూడా చూస్తా అంటున్నాడు, పెళ్లి సంబంధం చూస్తాను కూడా అనడం ఈ విధంగా ఉంది.